శిరః శార్వం స్వర్గాత్ పశుపతి శిరస్తః క్షితిధరం మహీధ్రతు తుంగధవనివమనేశ్చాపి జలధిం అధోధో గంగేయం పదముపగతా స్తోకమథవా వివేకభ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః. గంగా నది మొదట స్వర్గం నుండి శివుని శిరస్సుపై పడినది. అక్కడి నుండి హిమాలయముల మీదికి వచ్చింది. హిమాలయముల నుండి భూమి మీదికి వచ్చింది. భువి నుంచి సముద్రములోనికి వెళ్ళింది. సముద్రము నుంచి పాతాళానికి చేరుకుంది. ఈ విధముగా తెలివిమాలిన స్థితి నుంచి తొలగిన వాళ్లకు ఇలాగా పలు పాట్లు తప్పవు. పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనం ఉపదేశో హి మూర్ఖాణం ప్రకోపాయ నశాంతయే. ఈ శ్లోకంలో పాలు తాగినను పాము విషమనే వృద్ధి పొందును, మూర్ఖుడు ఉపదేశం పొందినను చెలరేగునే తప్ప శాంతించడు అని. ఇది ఒక అలంకారము. ఇందులో సామాన్య వాక్యాన్ని విశేష వాక్యం సమర్థిస్తోంది. అందుకని ఇది అర్థంతర్న్యాసాలంకారం అవుతుంది. ఇందులో సామాన్య వాక్యము పాలు తాగినా పాము విషాన్నే వృద్ధి పొందుతుంది అన్నది. మూర్ఖుడు ఉపదేశం పొందినా చెలరేగుతాడే తప్ప శాంతించడు అన్నది విశేష వాక్యము. సామాన్య వాక్యాన్ని విశేష వాక్యం సమర్థిస్తోంది. ధన్యవాదాలు మహోదయ. సువక్షోజ కుంభాం సుధాపూర్ణ కుంభాం ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం సదాస్యేందు బింబాం సదానోష్ఠబింబాం భజే శారదాంబాం మజస్రం మదంబాం. Salutations to Mother Sharada, whose beautiful bosom is filled with the picture of nectar, inside which rests abundant grace and auspiciousness, whose face always reflects the beauty of the moon, over which her lips shine like the red bimba fruits. I worship Mother Sharada, who is my eternal mother. Astu Mahodaya. ధ్వని అనే ఈ టాపిక్ లో అభావవాదాలు అనేవి చూసాము. అభావవాదాలు అంటే ఏమిటి, అవి ఏ విధంగా వాళ్ళు లేవనెత్తారు, దాన్ని ఏ విధంగా ఆ ధ్వనికారుడు దాన్ని ఖండించి తన సిద్ధాంతాన్ని నిరూపణ చేశాడు. ఇది చూడడం అయిపోయింది. ఇప్పుడు ధ్వని నిరూపించబడింది, ధ్వని ఉంది. ఇంకా ధ్వని ఉన్నాక నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ధ్వనిలో ఏమైనా భేదాలు ఉన్నాయా, వేరు వేరు టైప్స్ ఆఫ్ ధ్వని ఏమైనా ఉన్నాయా. శబ్దార్థాలు పూర్తిగా ప్రాధాన్యాన్ని ధ్వనిని ప్రకాశింప చేయటానికే గనక వెనక్కిపోతే, ప్రాధాన్యాన్ని కోల్పోతే దాన్ని అప్పుడు ధ్వని అంటాము. లేకపోతే అది వ్యంగ్యార్థం అవుతుంది. వీటికి కూడా ప్రాధాన్యత ఉంటే శబ్దార్థాలకి అది ధ్వని కాదు, అలంకారం అవుతుంది. అది మహా అయితే అంతే. ఇది మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ ధ్వని అయినప్పుడు ఇంకొకటి వస్తుంది మళ్ళీ. శబ్దార్థాలు పూర్తిగా తమ ప్రాధాన్యతని ధ్వనిని ప్రకాశింపజేయడం కోసం కోల్పోవటము అని చెప్పుకుంటున్నాం. ఈ కోల్పోవటంలో రెండు రకాలు ఉంటాయి, రెండు రకాలుగా కోల్పోవచ్చు. అది ఒకటోది ఏమిటి, ఇక్కడ ఆ శబ్దార్థాలకు వచ్చే అర్థాన్ని ఏమంటామండి, వాచ్యార్థము అని అంటాం కదా. ఈ వాచ్యార్థము ఒకటి వస్తూ ఉంటుంది. ఆ వాచ్యార్థం అసలు వచ్చిన అర్థం కన్సిడర్ కాకుండా, ఇక్కడ కొంచెం మాటల్ని మనం సూక్ష్మంగా అర్థం చేసుకుంటే షార్ప్గా చదవక్కర్లేదని రాసేయచ్చు. మన కాన్సెప్ట్ అర్థమైపోతుంది, రాసేయచ్చు. ఇక్కడ ఇవన్నీ కాన్సెప్ట్స్ లాంటివే. కాన్సెప్ట్ అర్థమైపోతే రాసేయచ్చు. కాన్సెప్ట్ అర్థం కావాలంటే హెడ్డింగ్ని జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే సరిపోతుంది. ఇప్పుడు రెండు రకాలైనటువంటి ధ్వనులను మనం చెప్పగలుగుతాం. ఏ విధంగా, వాచ్యార్థం తన ప్రాధాన్యతను పూర్తిగా కోల్పోవడం అనేది రెండు రకాలుగా జరగచ్చు. దేర్ ఆర్ ఓన్లీ 2 ఆప్షన్స్. ఒక ఆప్షన్ ఏమిటి, ఒకటి అసలు వాచ్యార్థం అనేది కన్సిడర్ కాబడకుండా, వాచ్యార్థం ఉంటుంది కానీ దానికి అసలు ఏ విధమైనటువంటి కన్సిడరేషనే ఉండదు, పూర్తిగా అది వేరే అర్థాన్ని ధ్వనింపజేస్తుంది తన ప్రసక్తే లేకుండా. ఇది ఒకటి. రెండోది ఏమిటి, వాచ్యార్థం కన్సిడర్ చేయబడుతుంది. అంటే వాచ్యార్థం కన్సిడర్ చేయడం అంటే వివక్షితం. మనకి ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది, కొంచెం ఆ మాటలు వాడుతున్నా. వివక్షితం చేయడం అంటే కన్సిడర్ చేయడం. వీఆర్ కన్సిడరింగ్ దట్ అండ్ ఇట్స్ ప్రెజెన్స్ అండ్ ఇట్స్ మీనింగ్.
అది కన్సిడర్ చేయకపోవడానికి ఏమిటనమాట, అది అవివక్షితము అని అంటాం. వివక్షితము, అవివక్షితము, కన్సిడర్డ్, నాట్ కన్సిడర్డ్, ఈ రెండు అన్నమాట. సో ఈ రెండు రకాలు వస్తాయి. వాచ్యార్థాన్ని అసలు పట్టించుకోకుండానే ధ్వనిలోకి వెళ్ళిపోతే, దానికి ఏ విధమైన ప్రాధాన్యత లేకుండా ధ్వనిలోకి వెళ్ళిపోతే అదేమవుతుందండి, అవివక్షితమైంది. అసలు మనం అక్కడ వాచ్యార్థాన్ని వివక్షితం చెయ్యలేదు. ఇది అవివక్షిత వాచ్యధ్వని అని అంటాం. రెండోది ఏమిటి, వివక్షిత అన్య పర వాచ్యధ్వని. మామూలుగా చదివితే వివక్షిత అన్యపర వాచ్యధ్వని. ఇది ఏదో పెద్ద బ్రహ్మాండంలో కనిపిస్తుంది, ఏమీ లేదు అందులో. వివక్షిత అన్య పర వాచ్యధ్వని అంటే ఏమిటి, ఇక్కడ ముందరది అవివక్షిత వాచ్యధ్వని అంటే వాచ్యార్థాన్ని అసలు వివక్ష చెయ్యకుండా, కన్సిడర్ చెయ్యకుండా ధ్వనిని డైరెక్ట్ గా తీసుకోవడము. వివక్షిత ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు వాచ్యార్థాన్ని కన్సిడర్ చేస్తున్నారు, కానీ వాచ్యార్థాన్ని కన్సిడర్ చేశారు కానీ దాని పోలికతోటి మీరు ధ్వని అర్థాన్ని ధ్వనింపజేస్తున్నారు. దీనికేం ప్రాధాన్యత ఉంచుకోవట్లేదు. రెండు కేసుల్లోనూ వాచ్యార్థానికి ప్రాధాన్యత అయితే లేదు. మొదటి దాంట్లో అసలు వాచ్యార్థాన్ని మనం పట్టించుకోలేదు, రెండో దాంట్లో వాచ్యార్థాన్ని పట్టించుకున్నాం కానీ ఆ పట్టించుకున్న దాన్ని బట్టి ధ్వనిని గ్రహించాము, దీన్ని పూర్తిగా విడిచిపెట్టేశాం. అంచేత రెండూ కూడా ప్రాధాన్యత కోల్పోయేవే. అయితే ఒకటి వివక్షత చెందనిది అంటే వివక్ష కాబడనిది, రెండోది వివక్షం అయినప్పటికీ అన్యపర అంటే మరొక అర్థానికి పరమైపోయింది. అంటే ఇంకొక అర్థాన్ని చెప్పడానికి అది త్యాగం అయిపోయింది, ఇంకొక అర్థాన్ని చెప్పడానికి ప్రాధాన్యతను కోల్పోయింది. వివక్షిత, అన్యపర, అవివక్షిత, ఈ రెండు కూడా వాచ్యధ్వనులు. ధ్వని అనేది మనకు ఎండ్ రిజల్ట్. వాచ్యార్థానికి అవివక్షితమా వివక్షిత అన్యపరమా అనే దాన్ని బట్టి అవివక్షిత వాచ్యార్థమైతే అది అవివక్షిత వాచ్యధ్వని అవుతుంది. వివక్షిత బట్ అన్యపరము అయిపోయినటువంటి వాచ్యార్థం అయితే అది వివక్షిత అన్యపర వాచ్యధ్వని అవుతుంది. రెండు రకాలని చెప్పారు, ఇంకో రెండు చెప్పలేమా అని అనిపించవచ్చు కదా మనకి. రాదు. ఎందుకు రాదు అంటే ధ్వని అంటే ఏమిటి అని అంటే మనకి ధ్వని అనేది వాచ్యార్థం నుంచి వచ్చే ప్రతీయమానార్థమే, దీనికి ప్రాధాన్యత లేకుండా. ప్రతీయమానార్థం వాచ్యార్థం నుంచి ఎన్ని విధాలుగా రావచ్చు అంటే రెండే విధాలుగా వస్తుంది. మీరు వాచ్యార్థాన్ని కన్సిడర్ చేసి ధ్వనిని తీసుకోవచ్చు, వాచ్యార్థాన్ని కన్సిడర్ చేయకుండా ధ్వనిని తీసుకోవచ్చు. ఈ రెండు తప్ప మూడో పాసిబిలిటీ లేదుగా. అంచేత ధ్వనిలో రెండు భేదాలు ఉంటాయి. అవి రెండు అవివక్షిత వాచ్యధ్వని, వివక్షిత అన్యపర వాచ్యధ్వని. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఉదాహరణ చూద్దాం. అవివక్షిత వాచ్యధ్వనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, ఏ ధ్వని యందు వాచ్యార్థం వివక్షితం కాదు. వివక్షితం కాదు అంటే యు ఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్ అట్ ఆల్. అంటే ధ్వనిని అర్థం చేసుకోవడంలో దీన్ని ఉపయోగించుకోవట్లేదు. ఈ వాచ్యార్థం నుంచి డైరెక్ట్ గా మీరు ధ్వనిని అర్థం చేసుకుంటున్నారు. ఇది అవివక్షిత వాచ్యధ్వని. దీనికే లక్షణామూలక ధ్వని. ఇక్కడ మీకు కొంచెం శాస్త్రీయ, ఇక్కడ మీకు కొంత క్లారిటీ వస్తుంది చూడండి. వాచ్యధ్వని అవివక్షితమైందంటే అర్థం ఏమిటంటే మనం తీసుకోవట్లేదని కాదు, వాచ్యార్థాన్ని కన్సిడర్ చేయట్లేదు. వాచ్యార్థాన్ని కన్సిడర్ చేయటం లేదు అంటే అర్థం ఏమిటనమాట, అది అసంబద్ధం అయిపోతుంది. వాచ్యార్థం అసంబద్ధమైనప్పుడే దాన్ని మనం కన్సిడర్ చేయం, అంతే కదా. వాచ్యార్థం అంటే అభిధార్థము, డైరెక్ట్ మీనింగ్, డిక్షనరీ మీనింగ్ ఉన్నది, అది అసంబద్ధం అయిపోతే రిడిక్యులస్, మీనింగ్లెస్ అయిపోతుంది. అది చెప్తాను. అలా అసంబద్ధమైనప్పుడు మనం ఏం అర్థం తీసుకుంటామండి, లక్షణార్థం తీసుకుంటాం. మనం వాచ్యార్థాన్ని మీరు వివక్షితం చేయనప్పుడు అక్కడ మీరు కన్సిడర్ చేస్తున్న అర్థం ఏమిటనమాట, లక్షణార్థము, లక్షణ అనమాట. అందుకని ఇది లక్షణ ద్వారా వెల్లడింపబడే ధ్వని కనుక దీనికి మరొక పేరు లక్షణామూలక ధ్వని అని పేరు. మీకు అర్థమైంది కదండి. రెండో దాంట్లో వివక్షితాన్యపర వాచ్యధ్వని అంటే వాచ్యధ్వని వివక్షితం చేసి ధ్వని తీసుకుంటాము. ఇక్కడ వాచ్యధ్వనిని అవివక్షితం చేసి, ఎందుకంటే అసంబద్ధం కనుక, అది అసంబద్ధమైంది కనుక దాని ద్వారా వచ్చే లక్షణ ద్వారా మనం ధ్వనిని అర్థం చేసుకుంటాము. లక్షణార్థం ద్వారా ధ్వనిని అర్థం చేసుకుంటాము. అంటే దాని నుంచి సజెస్టెడ్ మీనింగ్ ఏదైతే వచ్చిందో ఆ సజెస్టెడ్ మీనింగ్ నుంచి మనం వ్యంగ్యార్థాన్ని మనం తీసుకుంటాము అన్నమాట. ఈ ఇండైరెక్ట్ మీనింగ్ తీసుకుంటాం. ఇది అందుకని దీనికి లక్షణామూలక ధ్వని అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు ఈ అవివక్షిత వాచ్య ధ్వనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, సువర్ణ పుష్పాం పృథివీం చిన్వంతి పురుషాస్త్రయః సోరశ్చ కృత విద్యశ్చ యశ్చ జానాతి సేవితుం. అంటే దీని అర్థం చూడండి. అంటే ఇక్కడ రాశాను, ఇక్కడ మీకు చదివితే అర్థమవుతుందని శ్లోకం నుంచి అర్థం చేసుకుందాం. సువర్ణ పుష్పాం పృథివీం చిన్వంతి పురుషాః త్రయః. పురుషాస్త్రయః అంటే ఏమిటి,
మూడు పురుషాహ త్రయః అంటే ముగ్గురు పురుషులు అంటే మూడు విధాలైన పురుషులు పృథివీం ఈ పృథివీ యందు సువర్ణ పుష్పాం చిన్వంతి బంగారు పుష్పాలని కోసుకుంటారు. అర్థమైందా అండి ఇప్పుడు ఈ సెంటెన్స్ అర్థం? సువర్ణ పుష్పాం పృథివీం చిన్వంతి పురుషాహ త్రయః పురుషాస్త్రయః మూడు విధాలైన పురుషులు ఈ భూమి మీద చక్కగా బంగారు పుష్పాలు కోసుకుంటారు. ఆ ముగ్గురు ఎవరు? సోరశ్చ కృత విద్యశ్చ యశ్చ జానాతి సేవితుం. ఏ ముగ్గురు ఏ మూడు రకాలైనటువంటి పురుషులు అని అంటే సోరశ్చ అంటే సోరః చ సూర్యుడైన వాడు, కృత విద్యశ్చ కృత విద్య చ అంటే బాగా అధ్యయనం చేసిన వాడు, బాగా చదువుకున్నవాడు. తర్వాత జానాతి సేవితుం అంటే సేవితుం సేవ చెయ్యటం, జానాతి తెలిసినవాడు అంటే సేవా తత్పరుడు. ఈ సేవా తత్పరుడు వీళ్ళు ఈ మూడు విధాలైన పురుషులు సూరః కృత విద్యః జానాతి సేవితుం ఈ మూడు విధాలైన వాళ్ళు అంటే సూర్యుడైన వాడు, చాలా చదువుకున్నవాడు, లేదు సేవా తత్పరుడైన వాడు. ఈ ముగ్గురు కూడా సువర్ణ పుష్పం పృథివీం చిన్వంతి ఈ ముగ్గురు కూడా భూమి మీద బంగారు పుష్పాలని కోసుకుంటారు. ఇప్పుడు ఇది శ్లోకం. సువర్ణ పుష్పాలు కోసుకొస్తున్నాడు అంటున్నాం, మనం కోసుకుంటాడు అంటున్నాం. సువర్ణ పుష్పాలు పూసే చెట్టు ఉంటుందా భూమి మీద? సువర్ణ పుష్పాలు పూస్తాయా? దాన్ని కొయ్యడం అనేది ఉంటుందా? అసంబద్ధం. ఇది అసంబద్ధం అయిపోయింది కనుక అందుకని దీనిని వాచ్యార్థాన్ని ఇక్కడ మనం కన్సిడర్ చెయ్యం. ఈ వాచ్యార్థానికి అసంబద్ధమైందో దాన్ని లక్షణం తీసుకోవాలి. లక్షణ అంటే ఏమిటి? ప్రయోజనం ప్రకారం ఒక అర్థాన్ని సూచించేది లక్షణ. ఆ అర్థం ఏమిటి అంటే అది ఆ ప్రయోజనం దేని ద్వారా వెల్లడింపబడుతుంది? వ్యంగ్యం ద్వారానే. ఎప్పుడైతే ఈ వాచ్యార్థానికి ప్రాధాన్యత పోయిందో అప్పుడు ఆ వ్యంగ్యమే మీకు ధ్వని అవుతుంది. ఇక్కడ వ్యంగ్యం ఏమిటి అంటే ఇక్కడ సూర్యుడు, విద్యావంతుడు, సేవా తత్పరుడు వీళ్ళు ముగ్గురు కూడా చక్కగా ధనార్జన చేయగలుగుతారు, భాగ్యాన్ని సౌభాగ్యాన్ని పొందగలుగుతారు ఈ భూమి మీద అని చెప్పడం యొక్క ఉద్దేశం అని మనకు అర్థమవుతుంది. బంగారు పూలు కోసుకుంటారు అని అంటే ఈ మూడు రకాలైనటువంటి వ్యక్తులు చక్కగా సంపాదించుకుంటారు, మంచి భాగ్యవంతులు అవుతారు అని దీనికి అర్థం. అది లక్షణార్థం, అదే వ్యంగ్యార్థం. ఇక్కడ అదే ధ్వని అయింది. ఎందుకంటే మనకి ఇక్కడ సువర్ణ పుష్పాలు కోసుకుంటారు అనే దానికి ఏ విధమైనటువంటి వివక్షణ చేయక్కర్లేదు, అవసరం లేదు దానికి. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అంటే వీళ్ళు మంచి సౌభాగ్యవంతులు అవుతారు అని. అందుకని ఇది అవివక్షిత వాచ్య ధ్వనికి ఇక్కడ వాచ్యార్థం అవివక్షితం చేశాము. లక్షణ ద్వారా ప్రయోజనం ఆశించి ఆ ప్రయోజనం ద్వారా వ్యంగ్యాన్ని, ఆ వ్యంగ్యం కూడా ఈ అభిధార్థానికి అంటే వాచ్యార్థానికి ప్రాధాన్యత లేకుండా వచ్చింది కనుక అది ధ్వని అయింది కనుక ఇక్కడ వాచ్యధ్వని వివక్షితం కాబడలేదు కనుక దీనిని అవివక్షిత వాచ్యధ్వని. ఏ ధ్వని యందు వాచ్యార్థం వివక్షితం కాదో అది అవివక్షిత వాచ్యధ్వని. చదవడానికి చాలా సింపుల్ గా ఉంది. ఇది అవివక్షితం అంటే నా వివక్షితం, ఈ సెంటెన్స్ కి అర్థం అంతే. కానీ అసలు వివక్షితం అంటే ఏమిటి అనేది తెలియాలిగా, అందుకని నేను ఇంతసేపు చెప్పాల్సి వస్తుంది. దీనినే లక్షణామూలక ధ్వని అని అంటాము. ఇది కేవలం వేరే అర్థమా? లక్షణామూలక ధ్వని అనేది కేవలం మరొక పేరా, నామాంతరమా, లేదు ఆ నామం రావడానికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? ఉంది. ఎందుకంటే ఇక్కడ వాచ్యార్థం వివక్షితం కాలేదు అంటే మనకు వచ్చేది లక్షణార్థం. మనం చదువుకున్నాం అర్థాలు, శబ్దాలు మూడు రకాలు, దానికి కరస్పాండింగ్ గా అర్థాలు మూడు రకాలు అని. ఇక్కడ మొదటి అర్థం పనికి రాకుండా పోయింది, అంచేత రెండో అర్థం లక్షణార్థానికి వెళ్ళాము. లక్షణార్థంలో మూడు శాఖలు కావాలి కనుక మూడోది ప్రయోజనం కనుక ప్రయోజనం వచ్చేది వ్యంగ్యార్థం ద్వారానే. అదనమాట. ఆ రకంగా అర్థం కావాలి మీకు. ఇది సబ్జెక్ట్ అర్థం కావడానికి. భూమి బంగారు పువ్వులు పుయ్యటం అవి కోసుకోవటం అనే వాచ్యార్థం కుదిరేది కాదు కనుక, అంటే ఇది అసంబద్ధం కనుక ఇక్కడ వాచ్యార్థం అవివక్షితం. అంటే వాచ్యార్థానికి ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ లేదు, అంటే ఇట్ డస్ నాట్ క్యారీ ఎనీ సెన్స్, దేర్ ఫోర్ ఇట్ నీడ్ నాట్ బి కన్సిడర్డ్. స్ట్రైట్ మీనింగ్ నీడ్ నాట్ బి కన్సిడర్డ్. దీనికి లక్షణం ఏమిటి? చాలా ధనాన్ని అనాయాసంగా ఆర్జిస్తారు అనేది లక్ష్యార్థం, అంతే. దీని అర్థం అది. ఈ ముగ్గురు పురుషుల ప్రాశస్త్యం. ఇక్కడ వ్యంగ్యం అవుతున్నది ఏమిటి అంటే ఈ మూడు విధాలైన పురుషులు కూడా అంత ప్రశస్తి కలిగిన వాళ్ళు అవుతారు. ప్రశస్తి లేకుండా ధనం ఏం సంపాదించుకోలేరు కదండి, అందుకని వాళ్ళు ప్రశస్తి కలిగిన వాళ్ళు అవుతారు. ఇది ప్రధానం మనకి ఇక్కడ. అంటే వాళ్ళు ముగ్గురు గొప్ప వ్యక్తులు, ఎన్నదగిన వారు అని అర్థం. అది ఇక్కడ వ్యంగ్యం, అదానికే ప్రాధాన్యం ఉంది. ఇంతకీ ఈ శ్లోకంలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ మూడు రకాల లక్షణాలు నీకు ఉండాలయ్యా అని చెప్పడం మనకి చదువుకునేవాడికి. ఇది అందుకని దీన్ని
మనం అదే ముఖ్యమైనటువంటి మెసేజ్ కనుక ఇక్కడ దానికే ప్రాధాన్యం కనుక అది ధ్వని అయింది. ఇది అవివక్షిత వాచ్య ధ్వనికి ఉదాహరణ. వివక్షిత అన్యపర వాచ్య ధ్వని అని చెప్పుకున్నాం. ఇదేమిటి? ఏ ధ్వని యందు వాచ్యార్థము వివక్షితము అన్యపరము అవుతుందో అది వివక్షిత అన్యపర వాచ్య ధ్వని అని. దీనికి శ్లోకం ఉదాహరణ ఏం చెప్పారు? శిఖరిణి కొనునామకి యచ్చిరం కిం అభిధానం అసావకరోత్తవ తరుణి ఏన తబాధర పాటలం దశతి బింబఫలం శుక శావక. ఇది ఈ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, శిఖరిణి శిఖరం మీద, ఒక పర్వత శిఖరం మీద, ఏ పేకే కొనునామకి యచ్చిరం ఏ పేరు కలిగినటువంటి తపస్సుని తపస్సుని ఆ చిలక చేసిందో అది ఏం చేస్తుంది? అక్కడ ఒక చిలక కొండ మీద ఓ దొండపండును కొరుకుతుందండి. దొండపండు ఎర్రగా చక్కగా ఉంది. మనకు ఒక ఉపమానం తెలుసును. అందమైన అమ్మాయి పెదాలని దొండపండు లాంటి పెదాలు అంటే, అమ్మాయికి ఉండే అందమైన పెదాలని దొండపండులో ఉన్నాయి పెదాలు అని మనం పోలుస్తాం. సాధారణం, ఇది సామాన్యం, మనకందరికీ తెలిసిందే. ఈ కొండ మీద శిఖరం మీద ఒక చిలక ఒక దొండపండుని, అత్యంత అందంగా కనిపిస్తూను ఒక దొండపండుని అది కొరుకుతోంది, అంటే చుంబిస్తోంది అని అర్థం. అది కొరుకుతోంది. అటువంటి దొండపండుని కొరకడానికి ఆ చిలక ఆ శిఖరం మీద ఎంతకాలం ఏ పేరు కలిగిన తపస్సు చేసిందో, తపస్సులో రకాలు ఉన్నాయి కదా, అది తెలిస్తే బాగుండు అని బ్రాకెట్లో పెట్టుకోవాలి మనం. అని ఇది ఎవరు చెప్తున్నారనమాట? ఒక ప్రియుడు ప్రియురాలితో అంటున్న మాటలు ఇవి. ఒక ప్రియుడు ప్రియురాలితో అంటున్నాడు. ఏమిటి? ఆ చిలకని చూపించి, అది ఏ జన్మలో ఎంత తపస్సు చేసిందో, అది ఏమి తపస్సు అమ్మా, ఏం పేరో గాని ఆ చక్కటి దొండపండును, ఎర్రటి దొండపండును కొరికే అదృష్టం కలిగింది అన్నాడు. ఇంతే. ఏన తవ అధరపాటలం దశతి బింబఫలము అని అంటే దొండపండు అని అర్థమండి. యహచ బింబఫలం శుక శావక అంటే పక్షుడు కొరికేటట్టు, చిలక కొరికేటటువంటి ఆ దొండపండును కొరికినట్లు. ఇంకా దానికే అంత కష్టపడి ఉంటే గాని దానికే ఆ భాగ్యం దక్కదే. ఇంకా నీ నీ పెదవిని పొందాలంటే అని ఇక్కడ డాష్. అది అంటే ఎంత, అది ఒక చెప్పాలంటే చెప్పరానంత కష్టపడితే గాని లభించే ఫలితం కాదు, అది ఈడేరేటటువంటి కోరిక కాదు, వచ్చేటటువంటి అవకాశం కాదు అని ఇందులో అర్థం. ఇక్కడ ఏమిటండి? ఇక్కడ వాచ్యధ్వని ఏమిటి మనకి? అక్కడ చిలక ఎర్రటి దొండపండుని ఎంత తపస్సు చేసి, ఏ పేరు గల తపస్సు చేసి ఆ అదృష్టాన్ని పొందిందో అన్నాడు. ఇది ఇక్కడ మనం వివక్షితం చేస్తున్నాం. దేన్ని వివక్షితం చేస్తున్నాము అంటే, ఆ తపస్సు చేయడంలో, ఆ కష్టపడటంలో అంత శ్రమ పెట్టినందువల్ల ఆ ఫలితం దక్కింది. ఆ శ్రమ పెట్టడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. అందరూ పెట్టేయలేరు కదా. అది అదృష్టం ఉండాలి, అంత శ్రమ పెట్టాలి, అంత కష్టపడితే ఆ ఫలితం దక్కింది. ఈ అర్థాన్ని మనం ఇక్కడ వివక్షితం చేస్తున్నాం. అలాగే నీ ఎర్రని పెదవిని పొందటానికి, చుంబించే అదృష్టాన్ని పొందటానికి ఎంత కష్టపడాలో, ఏం తపస్సు చేయాలో అని. వీరాల్ని ఒక విధంగా కామోద్రేకురాలిని చెయ్యటం, ఆమెని అటువంటి కాంప్లిమెంట్స్ ఇచ్చి ఆమెని తన వైపుకి, అంటే శృంగార భావంలోకి ప్రవేశింపజేయటం ఇక్కడ ప్రియుడి ఉద్దేశము అని మనకి అర్థమవుతుంది అనమాట. అంచేత ఇక్కడ మనం వాచ్యార్థాన్ని, అంటే పోలికగా చెప్పిన దాంట్లో ఉన్న వాచ్యార్థాన్ని వివక్షితం చేశాం గాని, చిలక దొండపండు మనకి ముఖ్యం కాదు, దానికి ఏం ప్రాధాన్యత లేదు. ఆ అర్థాన్ని మనం స్ట్రైట్ గా తీసుకుని దాని నుంచి వ్యంగ్యం ద్వారా మనకి వెల్లడవుతున్న అమ్మాయి పెదాల గురించి తీసిన మనకి ప్రతీయమానమైన అర్థాన్ని మనం తీసుకుంటున్నాము. అంచేత ఇక్కడ వాచ్యార్థం వివక్షితమైంది కానీ పూర్తిగా అన్యపరం అయిపోయింది. అంటే ఇక్కడ చెప్పినటువంటి పోలికంతా కేవలం అందమైన అమ్మాయి దొండపండు వంటి పెదవిని సూచించటానికి ఇది పరమైపోయింది. అంచేత ఇక్కడ కూడా ప్రాధాన్యత అంటూ ఏమీ లేదు వాచ్యార్థానికి, కానీ వివక్షితమైంది. ఆ అర్థాన్ని అన్వయం చేసుకొని మనం ఇక్కడ ధ్వని అంటే వ్యంగ్యార్థాన్ని మనం తీసుకున్నాము. దానికే ప్రాధాన్యం ఉన్నది కనుక అదే ధ్వని అయింది. ఇది వివక్షిత ఆన్యపర వాచ్య ధ్వనికి ఇది మనకి ఉదాహరణగా చెప్పారు అన్నమాట. 2 భేదాలు బ్రాడ్ గా ధ్వని 2 భేదాలు అని చూసాము. ఇప్పుడు మొదటి భేదం కన్సిడర్ చేద్దాం. అదేమిటి? అవివక్షిత వాచ్య ధ్వని. ఈ అవివక్షిత వాచ్య ధ్వని మళ్ళీ 2 రకాలు. అవివక్షిత వాచ్య ధ్వని 2 రకాలు అని అంటే, ఒకటి ఇక్కడ అవివక్షితం అయిపోయింది వాచ్యధ్వని. వాచ్యధ్వని రిడిక్యులస్ అయిపోయింది. మనం లక్ష్యాన్ని తీసుకున్నాం, మనం లక్షణార్థమే తీసుకున్నాం. అది ధ్వనిని
మళ్ళీ ప్రతీయమానం చేయడంలో 2 రకాలు. అర్ధాంతర సంక్రమితము, అత్యంత తిరస్కృతము. అర్ధాంతర సంక్రమితము అని అంటే ఇది మరొక అర్థంలో కలిసిపోతుంది. ఇది మరొక అర్థంలో ఎమాల్గమేట్ అయిపోతుంది. అంటే ఇది మరొక అర్థాన్ని తెలపడానికి వెళ్ళిపోతుంది. అత్యంత తిరస్కృతం అంటే ఏమిటి? మీకు నేను చెప్తున్నా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ పేర్లను బట్టి మీరు రాసేయొచ్చండి. ఇందులో పెద్దగా అంత పెద్ద గొప్ప సబ్జెక్ట్ ఏమీ లేదు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఈ అర్ధాంతర సంక్రమితము, దాని అర్థం వేరే అర్థాన్ని చెప్పడానికి వేరే అర్థంలో ఇమిడిపోతుంది. ఇది అంతర అర్థము అంటే అన్యార్థము, మరొక అర్థము, మరొక అర్థంలో సంక్రమితము కలిసిపోతుంది. అంతే. ఈ అర్థం మాయమైపోతుంది, మరొక అర్థంలో కలిసిపోతుంది. ఇక్కడేమిటి? రెండోది అత్యంత తిరస్కృతము. అత్యంత తిరస్కృతం అంటే ఏమిటి? ఇక్కడ ఏదైతే లక్ష్యార్థం వచ్చిందో ఈ అర్థం కూడా తిరస్కృతం అయిపోతుంది. అసలు ఈ అర్థానికి అది మళ్ళీ సెన్స్లెస్ అయిపోతుంది. అది తిరస్కృతం అయిపోతూ మనకి ఒక అర్థాన్ని ప్రతీయమానం చేస్తుంది. ప్రతీయమానం చేసే అర్థంలో కలిసిపోవడం అర్ధాంతర సంక్రమితం. ప్రతీయమానం చేసే అర్థాన్ని ఇస్తూ ఇది పూర్తిగా తిరస్కరించబడిపోవడం అది అత్యంత తిరస్కృతం. ఈ 2 రకాలుగా అవివక్షిత వాచ్యధ్వని చెప్పారు. ఈ 2 విధాల్లోనూ కూడా వివక్షిత వాచ్యధ్వని వాచ్యార్థం వివక్షితం కాలేదు. ఇది ఏమండి? ఇప్పుడు ఒక్కొక్క దానికి ఉదాహరణ చూద్దాము. దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, స్నిగ్ధ శ్యామల కాంతి లిప్త వియతో వేల జ్వలాకా ఘనాహ. కొన్ని అర్థమైంది చూడండి. స్నిగ్ధ శ్యామల కాంతి లిప్త వియత వేల జ్వలాక అంటే వేలత్ బలాక. బలాకాలు అంటే కొంగలు. అదాన్ని స్పంది చేశాడు. వేలత్ బలాక ఘనాహ. ఘనాలు అంటే మేఘాలు. వాతాహ సీకర్ణిహ పయోదన హృదమానంద కేకాహ కలాహ. ఆనంద ఇక్కడ పయః అంటే నీరు, హృదమానంద కేక. కేక అంటే కేకారవాలు, నెమళ్ళు, కలాహ నెమళ్ళు, వాటి కేకారవాలు అని ఇక్కడ అర్థము. కామం వస్తు దృఢం అంటే అవి క్రీడించుకోవడంలో ఉండేటటువంటి ఆనందం, అది కామం. కఠోర హృదయ రామ అస్మి. కఠోర హృదయుడైన రాముణ్ణి అయి ఉన్నాను. సర్వం సహే, అంతా నేను భరించగలను. వైదేహీతు కథం భవిష్యతి. కథం భవిష్యతి. సీతమ్మలో ఎలా ఉంటుంది? సీతమ్మ ఎలా ఉంటుంది? హా దేవి ధీరాభవ, ధైర్యాన్ని చిక్కబెట్టుకుని ఉండు అని ఈ శ్లోకానికి అర్థం. స్నిగ్ధ శ్యామల కాంతి లిప్త వియతో వేల బలాకా ఘనాహ వాతాహ సీకరిణ పయోద సుహృదామానంద కేకాహ కలాహ కామం సంతు దృఢం కఠోర హృదయో రామోస్మి సర్వం సహే వైదేహి తూ కథం భవిష్యతి. హా దేవి ధీరాభవ. ఇది ఈ శ్లోకం. ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, వరుసగా చూసే సిగ్ధ శ్యామల కాంతి లిప్త వేతో వేల జ్వలాక. ఇంతవరకు దీనికి అర్థం ఏమిటంటే, నిగనిగలాడుతున్న కాంతి చేత పూయబడుతున్న ఆకాశం కలిగినట్టు. ఇవన్నీ కూడా చూడండి, ఒక రొమాంటిక్ ఫీలింగ్ కలిగించేటటువంటి సన్నివేశాలు ఇవి. ఇదేమిటి? నిగనిగలాడుతున్న కాంతి చేత పూయబడుతున్న ఆకాశం. ఆకాశం మెరుస్తోంది అంటే చక్కటి వెలుతురు ఆకాశం మీద ప్రతిఫలిస్తోంది. ఆకాశం చాలా అందంగా ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే క్రీడిస్తూ ఉన్న కొంగల పంక్తులు కలిగినట్టు మేఘాలు ఘనాహ అంటే ఇక్కడ ఏమిటనమాట, కొంగలు ఆ సమయంలో అంటే అలాగ ఆకాశం చక్కగా ప్రకాశమానంగా ఉండి చల్లటి గాలులు వీస్తూ చల్లగా హాయిగా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణంలో ఈ కొంగలు పంక్తుల్లో ఎగురుతూ క్రీడిస్తూ ఉంటాయి. వాటికి అద్భుతమైన ఆనందమైనటువంటి సన్నివేశం అది. అంచేత క్రీడిస్తూ ఉన్న కొంగల పంక్తులు కలిగినట్టు మేఘాలు ఎత్తులో కొంగలు ఎగురుతాయి. కొంగలు చాలా ఎత్తుగా ఎగురుతాయి కదా, అవి చక్కగా ఈ చక్కటి వాతావరణానికి అవి క్రీడిస్తున్నాయి సంతోషంగా. తుంపరలతో కూడిన గాలులు చూడండి, చల్లటి గాలులు, చక్కటి దాంట్లో చిన్న డ్రిజిల్ చల్లగా. నెమళ్ళ యొక్క ఆనందంతో కూడా ఇదే సమయంలో నెమళ్ళు కూడా మగ నెమలి ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు పురి విప్పి పింఛాన్ని విప్పి చక్కగా నాట్యం చేస్తుంది ఆడనెమల్ని ఆకర్షించడానికి. అప్పుడు అవి క్రీడిస్తాయి. అంచేత ఇక్కడ నెమళ్ళ ఆనందంతో కూడిన కేకారావాలు ఇవన్నీ యథేచ్ఛగా ఉండుగాక. ఇప్పుడు సీతతోటి శ్రీరామచంద్రుడికి విరహం వచ్చింది, ఎందుకంటే సీతాదేవిని పంపించేశాడు.
ఈ విరహం వచ్చిన సమయంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎంత కష్టం అనిపిస్తుందండి. ఒంటరితనం అక్కడ ఆ విడిపోవడం అనేటటువంటిది ఎంత కష్టం అనిపిస్తుంది. అవి తట్టుకోగలగాలంటే ఎంత సమర్థత ఉండాలి, దానికి ఎంత ఓర్పు ఉండాలి దానికి. ఆ ఓర్పు నాకుంది అని రాముడు అంటున్నాడు. ఈ మాటలన్నీ రాముడు అంటున్నవి, శ్రీరామచంద్రుడు అంటున్నవి. ఇక్కడ రాముడు ఏమంటున్నాడు అని, రాముడునై ఉన్నాను, నేను రాముణ్ణి, సర్వాన్ని సహిస్తాను. అంటే ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశాలు, ఇంత అద్భుతమైన వాతావరణం ఉన్న సమయంలో కూడా ఈ ఒంటరితనాన్ని భరించటం, ఈ ఈ దూరాన్ని భరించటం అనేది చాలా కష్టమైన పని అయినప్పటికీ నేను సహిస్తాను. ఏం పర్వాలేదు, అవన్నీ అలా ఉన్నా నేను సహిస్తాను. కానీ సీత ఏ విధంగా ఉండగలదు? అయ్యో దేవి ధీరురాలవై ఉండుము. ఇక్కడ శ్రీరాముడి అంతరంగం అన్నమాట ఇది. నేనేదో తట్టుకుంటాను, పర్వాలేదు, పాపం సీతమ్మని వదిలిపెట్టేశాను, ఏం చేస్తుందో సీత, ఏం చేస్తుందో అని చాలా బాధపడుతున్నాడు. సీత ధైర్యంగా ఉండి మళ్ళీ మనం ఏదో రకంగా కలుస్తాం కదా అన్నట్లు అభిప్రాయం అన్నమాట ఇక్కడ. ఇందులో చెప్పేదంతా ఏమిటి? ఇక్కడ ఇది రాముడి వాక్యం అని చెప్పడమే. నేను రాముణ్ణి అంటే అహం రామ అస్మి. ఇక్కడ కఠోర హృదయవు రామ అస్మి, నేను రాముడిని. ఇది రాముడు. దీని అంతటికీ అర్థం ఏమిటి? రాముడికి ఆ భరించే సామర్థ్యత ఉంది అంటే రాముడి గురించి చెప్తున్నాం మనము. రాముడిని గురించి చెప్తున్నామంటే ఏం చెప్తున్నాం మనం? ఇవన్నీ భరిస్తాడు అని చెప్పావు, బాగానే ఉంది. ఎలా భరించగలుగుతున్నాడు? దీని ముందు రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడండి. పాత కష్టాలన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి మీరు. అంటే ఇక్కడ నేను సహించగలను, నేను రాముణ్ణి, నేను కఠోర హృదయుణ్ణి. ఈ కఠోర హృదయం అనడంలోనే అక్కడ మనకి ఆ డైరెక్షన్ వచ్చేస్తుంది. ఎందుకు కఠోర హృదయుడు? ఉత్తినే నేను రాముణ్ణి అని అన్నాడు, ఇవన్నీ సహించేస్తున్నాను అంటే అందులో అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు. ఈ రాముడు రాజ్య పరిత్యాగం ఇది చాలాసార్లు చెప్పుకున్నాం మనం. పాపం సాయంత్రం పిలిచి రేపొద్దునే నీకు యువరాజు పట్టాభిషేకం ఉన్నారు, పొద్దున్నే వస్తే అడవులకు పొమ్మన్నారు. అయింది కదండి. ఇది ఎంత కష్టమో తట్టుకున్నాడా లేదా? అడవులకు వెళ్ళమన్నాడు పైగా. పోనీ ఈ పట్టాభిషేకం లేదయ్యా అని కాదు, అడవులకి పో అంటే మరి అది తట్టుకున్నాడు. అక్కడికి పోయి అడవుల్లో ఇలా ఉండేవాడు. జటావల్కలాలు, నారబట్టలు కట్టుకోవడం, నేల మీద పడుకోవడం, చెప్పులు లేకుండా రాళ్ల మీద నడవటం, ఆకులు అలములు దుంపలు తిని బతకటం. ఇది ఒక మహారాజు చేస్తున్నది. సో ఇవన్నీ తట్టుకున్నాడు కదా. తర్వాత భార్యని పాపం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడం అంటే రావణాసుడు ఎత్తుకుపోయాడు కదా. ఆ కష్టము పడ్డాడు, కష్టపడి తెచ్చుకున్నాడు. మళ్ళీ లోకనిందకి పెట్టి మళ్ళీ విడగొట్టాడు. ఆవిడ బతుకంతా కష్టాలే కదా, పాపం చాలా కష్టాలు పడ్డాడు కదా. ఇవన్నీ తట్టుకున్నాడు కదా ఆయన. తట్టుకుని సమర్థంగా ముందుకు వెళ్ళడం అంటే ఆయన ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. రామ విగ్రహవాన్ ధర్మ. రాముడు ఇన్ని కష్టాలు పడినా గానీ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఈ కష్టాలను తప్పించుకోవాలంటే ఆయన సుగ్రీవుడితో స్నేహం మానేసి వాళ్ళతో స్నేహం పెట్టుకుంటే రావణాసుడితో యుద్ధమే లేదు. వాళ్ళు ఒరే రావణాసుడా పంపించరా, సీతమ్మను పంపించరా అంటే అయిపోయింది. రండి అయితే. సో అట్లాంటి పని చేయలేదు. అది అధర్మం అవుతుంది. అంటే ఎందుకంటే వాలి అధర్మం వైపు ఉన్నాడు, సుగ్రీవుడు ధర్మం వైపు ఉన్నాడు. అంచేత ఈయన ధర్మపదాన్ని వీడలేదు. అవన్నీ తట్టుకుని కష్టాలైనా తట్టుకున్నాడు కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. కఠోర హృదయం, నాది కఠోర హృదయం కనుకనే అటువంటి పరిస్థితులన్నీ తట్టుకొని నేను నిలబడ్డాను. కానీ సీతకు అలాంటివైనా ఉన్నాయండి? ఆవిడకి ఏమీ లేదు. భర్తను అనుసరించడం అంతే, అంతగా తప్ప భర్తను అనుసరిస్తున్నాను అన్న ఒక్క ధర్మం ఆవిడ పాటించిందంటే దీస్ ఆర్ ఆల్ నథింగ్ ఫర్ హర్. ఇవన్నీ ఆవిడ ఎప్పుడు లెక్క చేయలేదు. ఇవన్నీ రాముడు చూసుకుంటాడు. ఆవిడ భర్తతో ఉంటుంది, దట్స్ ఇట్, అంతే ఆవిడకి. అందుకని కానీ మరి ఇప్పుడు విడిపోయిన తర్వాత ఏమవుతుంది? ఏ కష్టాలు వస్తాయో. ఇప్పుడు ఈ వాతావరణంలో ఆమె ఈ విరహాన్ని ఏ విధంగా తట్టుకోగలుగుతుంది అని ధైర్యంగా ఉండు అని ఇక్కడ చెప్పటము. రాముడు అనే శబ్దాన్ని ఇక్కడ చెప్పడంలో, నేను రాముడిని కఠోర హృదయుణ్ణి అని చెప్పడంలో దీన్ని ఇంత అర్థం తీసుకోవాలి మీరు. అంటే రాముడు రాముడే, ఉన్నది రాముడే. రామ అస్మి అనేది అదే సెంటెన్స్, అదే అర్థం. కానీ అది ఏ అర్థంలో సంక్రమించిపోయింది? రామశబ్దం ఏ అర్థంలో సంక్రమించిపోయింది అని అంటే, ఎన్ని కష్టాలు తట్టుకుని, ఎన్ని పరిస్థితుల్ని తట్టుకుని నిలబడిన రాముడు అనేది ఒక విశేషణం చేరిపోయింది. అటువంటి రాముడు అనే అర్థంలో సంకృతమైపోయింది. రాముడే. కానీ ఉత్తి రాముడు అనే శబ్దార్థం, వాచ్యార్థం రాముడు అంటే రాముడే అంతే కాదు. ఎటువంటి రాముడు అనేటటువంటి దానికి ఇన్ని విశేషణాలు ఏడయి ఇది ధ్వని ద్వారా, ఇది వ్యంగ్యార్థం మనకి. అందుకని ధ్వని ద్వారా వచ్చింది కనుక శబ్దం రామశబ్దమైనా కానీ రామశబ్దానికి అర్థంగా మనం ఇవన్నీ చెప్పుకోవాలి. ఇన్ని కష్టాలు పడిన వ్యక్తి రాముడు అని చెప్పుకోవడమే ఇక్కడ
ధ్వని వ్యంగ్యార్థము, అదే ధ్వని, దానికే ప్రాధాన్యత కనుక అటువంటి రాముడు కనుకనే ఇంత బాధపడ్డాడు సీతాదేవి గురించి. అందుకని దీనిని మనం అర్ధాంతర సంక్రమిత వాచ్యధ్వని అని చెప్పేసి అన్నామండి. ఇక్కడికి క్లోజ్ చేసేద్దామండి. తిరిగి మనం మళ్ళీ రేపు కలుద్దామండి, రేపు సేమ్ టైం. ధన్యవాదాలు. ఓకేనండి. సో ఫర్ టుడే విల్ క్లోజ్ హియర్, టుమారో విల్ కమ్ బ్యాక్ అగైన్. ఓకేనండి. ఓకే సార్. గుడ్ నైట్. ధన్యవాదः మహోదయ. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.